ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జీతాలకించి కట్ అవుతున్నాయి. ఒక్కొక్కరివి 1800 2000 జీతం నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. మరి కట్ అయిన అమౌంట్ కట్ అవుతుంది అన్నప్పుడు కట్టింగ్ చేసేటంత దృష్టివే కాళ్ళు ఇష్యూ చేయడంలో ఎందుకు లేదా? ఆఫీసర్లు ఏం పని చేస్తున్నట్లే? నువ్వు కట్ చేయడానికి టకా జ్యూస్ చేసి కట్ చేస్తున్నావే, మరి కట్ చేయగానే కాళ్ళు కూడా టకా ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? హాస్పిటల్తో ఒక మీటింగ్ పెట్టకుండా, కమిటీ కాన్స్టిట్యూట్ చేయకుండా డబ్బులు కట్ చేయమని ఎవరు చెప్పిండ్రు? డబ్బులు మీకు జీతంలో కట్ చేయమని ఎవరు చెప్పిండ్రు? ఎంప్లాయీస్ చెప్పిండ్రా? సంఘ నాయకులు చెప్పిండ్రా? ఎవరు చెప్పింది? ఎవరబ్బా సొమ్మని కట్ చేస్తారు? 30 రోజులు కన్న కష్టాలు చెమటడిచి పనిచేసినటువంటి ఉద్యోగుల రక్తాన్ని మీరు తాగుతారా? కార్డులు ఇవ్వకుండా మొత్తం జమ చేస్తారా? కార్డు ఇష్యూ చేసినాక కట్ చేసేది ఉంటుంది. అంత అర్జెంట్ ఏముందే? హాస్పిటల్తో మీటింగ్ పెట్టిన తర్వాత కట్ చేసేది ఉంటుంది. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పేది ఉంటుంది, మీకు ఏ జబ్బు వచ్చినా ₹1,00,00,000 సరే ట్రస్ట్ భరిస్తుంది, మీరు భయపడకండి. ఏ హాస్పిటల్లో అయితే మిమ్మల్ని వైద్యం అందించదో, ఏ హాస్పిటల్లో అయితే మీకు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వదో, మీరు వెళ్ళంగానే అడ్మిషన్ ఇవ్వదో, ఆ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా హాస్పిటల్ యజమాని మీద యాక్షన్ తీసుకుంటాం, కేసులు పెడతాం, లేదా హాస్పిటల్ మూపిస్తాం అని ఒక భరోసా ఎందుకు ఇవ్వలేదు? ఆరోగ్యశ్రీ అన్న కూడా అడ్మిషన్ తీసుకోరు. ఇలా ఈహెచ్ఎస్ అంటే కూడా అడ్మిషన్ తీసుకోడు. కావాలంటే ఒక ఇద్దరు పంపించండి, అప్పలోకి పంపించండి, యశోదకు పంపించండి, కిమ్స్కి పంపించండి, కామినేనికి పంపండి, ఇంకేదైనా హాస్పిటల్ పంపండి, తీసుకుంటారా? ముందు పిలిపించి ముఖ్యమంత్రి అధ్యక్షతన అన్ని హాస్పిటల్ వాళ్ళకు ఎవరు వచ్చినా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఒకవేళ వాళ్ళకు మీరు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని బాధ్యులు చేస్తామని బెదిరించి మాట్లాడి స్టార్ట్ చేయాలి. డబ్బులు కటింగ్ చేసిన మీద పెట్టిన దృష్టి, కార్డులు ఇష్యూ చేయడంలో లేకపోవడం, మీటింగ్లు పెట్టకపోవడం, ఒక భరోసా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. కనుక వెంటనే మరి చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత తీసుకొని వెంటనే మీరు కార్డులు ఇష్యూ చేయాలి, హాస్పిటల్లో మీటింగ్ పెట్టాలి. మీరు ఈహెచ్ఎస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ హాస్పిటల్లో ఎవడైనా అడ్మిట్ చేసుకోకపోతే, ఈహెచ్ఎస్ అని చెప్పి చిన్న చూపు చూస్తే, సపరేట్ బెడ్లు లేవని చెప్పి వాపస్ పంపితే మీరే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి.